లేదని బతలాడుకోవాలి ఇక. మేము అంటున్నాం, మేము గదే అంటున్నాం. నీ ధైర్యం అయినా ఇచ్చిన హామీలు అమలు పరచు. పాపం ముసలోళ్ళు సీరియస్లీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. అడగాలి. ఏం ఇవ్వకముందుకే రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ను కాదనుకున్నారు. ఏం అసలు మేనిఫెస్టోలో పెట్టకముందుకే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అని చెప్పేసి కేసీఆర్ని వదులుకున్నారు. ఇవన్నీ చెప్పి చేయకపోతే ఏమన్నా ప్రాబ్లమా రేవంత్ రెడ్డికి? అన్ని ఇచ్చిన కేసీఆర్ని వదులుకున్న తర్వాత ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేసే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గెలుస్తానని గ్యారెంటీ ఉందా? మరి అదే చెప్తే అయిపోతుంది. నేను అదే అంటున్నా, చెప్పండి. ఇక అదే రేవంత్ రెడ్డిని చెప్పమ్మా. నేను రేపు మీరు నన్ను గెలిపిస్తారనే గ్యారెంటీ ఇవ్వండి, మీకు ఇచ్చిన హామీలు అమలు పరుస్తా, నాకు నమ్మకం లేదు కాబట్టి అమలు పరచను అట్లా చెప్తారా? గదే ఉద్దేశం చెప్పాలి కదా. ఇక మీరు అన్నట్టు ఆయన ఉద్దేశం గదేమో అనిపిస్తుంది. అంతే కదా సార్. అన్ని ఏం అడగకపోయినా ప్రజలకు అన్ని తీసుకొచ్చి చేతులు పెట్టిన మా వ్యక్తి మరి నమ్మలేదు. అలాంటప్పుడు అయితే ఆయన ఆ ఉద్దేశంతో ఉండడే అనుకోండి, మేమైతే నిమ్మకుండా ఉండలేం కదా. ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏమాత్రం దగ్గర కూడా బీజేపీ ప్రతిపక్షం అని మాకు కొంతమంది ఎమ్మెల్యే గెలిపించారు. ఓకే, ఈ పాత్ర వహించమన్నారు. ఆ పాత్ర వహించాలనా? వహించొద్దా? వహించాలి. బరాబర్ వహిస్తాం. ఆ పని చేస్తున్నాం. అంతేనా? ఖచ్చితంగా. సంవత్సరం అయింది అధికారం దూరమై బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా కూడా సంస్థాగత నిర్మాణం మీరు ముందు నుంచి చెప్పింది కూడా సరిగ్గా జరగట్లేదు, కమిటీలు వేయట్లేదు అనే దాని మీద ఒక విమర్శ అవుతుంది. ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే మీరు సార్ అత్యంత అంతరంగంలో ఉంటారు కాబట్టి ఇది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు కొంతమంది స్టూడెంట్ వింగ్ ఎదురు చూస్తూ ఉంది, ఇటు యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు, కొంతమంది నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పూర్తిగా ఈ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఈ కమిటీలు ఎప్పుడైతే? నిన్న సాయంత్రం నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారితో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి నుంచి మా పార్టీ నిర్మాణం, సభ్యత్వం, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, పార్టీ నిర్మాణం చేస్తూనే ఒక మంచి బహిరంగ సభ పెట్టుకొని ప్రజాక్షేత్రంలో రమ్మని పిలుస్తుండు కదా కేసీఆర్. అడుగుతా ఇవన్నీ మేము ప్రజాక్షేత్రంలోకి పరిపూర్ణంగా ఒక ఏడాది సమయం, వాళ్ళు 100 రోజులు అన్నారు కానీ 100 రోజుల్లో చేసుడు కష్టం రాబాయి, ఇక 1 year తీసుకోరాబాయి అని మేము 1 year కూడా ఇచ్చినాం. ఆ 1 year లో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి మేము పని మొదలు పెట్టబోతున్నాం. రైట్. మొన్న ఇక్కడే ఏది రైతు మహబూబ్నగర్ వేదిక రైతు పండగకు సంబంధించిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను నల్లమల్లడిలో పుట్టిన బిడ్డని, ఎంతోమంది క్రూర మృగాలను చూసిన, నేను పులి లాంటి అని చెప్పేసి అంటారు. జనమేమో అసలు మరి బీఆర్ఎస్ పులి ఎక్కడ ఇంతవరకు దిగుతలేదని జనం అడుగుతూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉన్నారు, కొంతమంది రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు అడుగుతూ ఉన్నారు. మరి ఎప్పుడు బీఆర్ఎస్ పులి కేసీఆర్ గారు రాకడ ఎప్పుడు అంటే మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి పులి అంటే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు? వాడు నిజంగా అడవిలో జంతువే, అడవిలో జంతువే. ఆ జీవితంలో చేసింది ఏందో చెప్పండి చెప్పండి. దొంగ సాయంగా అని ఆయన క్యారెక్టర్ నిర్మించుకున్న విధానం, ఎమ్మెల్సీ అయిన విధానం, పెళ్లి చేసుకునే విధానం, ఎంపీ అయిన విధానం, మళ్ళా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో పోయిన విధానం, కాంగ్రెస్ లో పిసిసి అయిన విధానం, ముఖ్యమంత్రి అయిన విధానం, ఇది అంతా కూడా తొక్కుకుంటూ వచ్చినోని, నేను కష్టపడి వచ్చినోని కాదు, తొక్కుకుంటూ వచ్చినోని ఆయన భాషల్ని. ఓకే, లంగ మార్గం, దొంగ మార్గం, వక్ర మార్గాలతోటి ఎదిగిన వాడు పులిని, సింహాన్ని అంటే అవి సిగ్గుపడతాయి. ఆ చరిత్ర ఆయనకేం లేదు. చిల్లర చరిత్ర, చిల్లరగాడు. అట్లాంటి చిల్లరగాడు అట్లాంటి మాటలే మాట్లాడతారు. తెలంగాణ కోసం పోరాటం చేసిండానని మాట్లాడతారు. తెలంగాణ మీద రైఫిల్ పెట్టి కాల్స్తున్నాడు పులియా? తెలంగాణ గడ్డని, తెలంగాణ గడ్డ మీద పులి అని చెప్పుకునే సిగ్గుమాలే తలమాలే మనిషి తప్ప మరుడు కాదు. కేసీఆర్ గారు ఎన్నేళ్ళండి ఓ డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేశాడు. సమైక్య పాలనలో చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ వాదన లేని రోజున అది రాజకీయ నాయకుడు పులి అంటే. 2004లో కాంగ్రెస్ ఎలియన్స్ కొప్పించడం, సెంట్రల్ స్టేట్ల గవర్నమెంట్ లో భాగస్వామ్యం కావడం, తెలంగాణకు అనుకూలంగా లేదని తెలుసుకున్న మరుక్షణమే రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడం సాధ్యమా? ఖండర్ గారు ఒక కేంద్ర మంత్రిగా రాజీనామా చేయడం, ఎంపీలుగా రాజీనామా చేయించడం, రాష్ట్ర మంత్రులుగా రాజీనామా చేయించడం, రాష్ట్ర ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయించడం, ఉప ఎన్నికలకు పోవడం, ఎన్ని ఉప ఎన్నికలు డబ్బు లేకపోయినా గెలిచిన వారితోటి ఒప్పించి
ఒప్పించి రాజీనామా ఇప్పించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించి తెలుగుదేశాన్ని ఒప్పించి వారితో ఎలియన్స్ చేయించుకొని కమ్యూనిస్టు పార్టీలను ఒప్పించి వాళ్ళతో జై తెలంగాణ అనిపించి మహాకూటమి ఏర్పరిచి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతోటి జై తెలంగాణ అనిపించి లక్షలాది మందిని ఉద్యమంలో మమేకం చేసి అది శాంతియుత పోరాటంగా మలిసి దేశంలో 31 రాజకీయ పార్టీని ఒప్పించి లేఖలు ఇప్పించి తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ గారి ముందు పులి అని మొలక అని ఇక మొలవదని ఇక ఎత్తనియనని పీకలేని పొరంబోకు మాటలు మాట్లాడితే నాలుక చీల్స్తారు తెలంగాణ ప్రజలు. అంతేనా? బరాబర్. అసలు ఆడవాళ్ళే లేకుండా చేస్తారంటే కూడా సపోర్ట్ చేస్తారు. అరే తెలుస్తుంది భయ్, ఇదంతా మేకపోతు గాంభీర్యం, పరిపాలన మీద సామర్థ్యం లేక, నీ పార్టీని కంట్రోల్ చేసుకోలేక, ఆర్థిక మూలాలని సరిగా అధ్యయనం చేయలేక, సాధన సంపత్తిని సమకూర్చుకోలేక, ముఖ్యమంత్రిగా పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడి అహంకారపూరితమైన మాటలు మాట్లాడి పెద్ద మనిషిని అన్న మీ పీకుడంతా అని మిగతా వాళ్ళని బెదిరించడానికి తన పార్టీ నేతలు కట్టడి చేయడానికి చేసే చిల్లర భాష మాటలు తప్ప మరొకటి అసలే కాదు. అంతేనా? ఎస్, 100% అత్యంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా ముఖ్యమంత్రి రాష్ట్రం అంటాడు కదా, కాంగ్రెస్ పార్టీ తీసేసినంత కాలం మళ్ళా ఎన్నికలు దగ్గరకు వచ్చేంత మేరకి, కాంగ్రెస్ పార్టీ నేతలు తిరగదోడేంత మేరకి, ఆయన గద్దె దిబ్బేంత మేరకి, ఇవి ఎన్నో పరిణామాలు జరిగేంత మేరకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి అప్పగిస్తాడు.